కష్టపడి పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. తనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయడం తన కష్టానికి దక్కిన ఫలితమన్నారు అద్దంకి దయాకర్. తక్కువ పార్టీ ఇచ్చిన గుర్తింపు అవుతుంది అది ప్రకటించిన తర్వాత. ద సేమ్ టైం పార్టీ ఏంటంటే అధికారము అవకాశం వస్తేనే పార్టీ లేకపోతే ఇంకో పార్టీ అనే స్థితిని ఒక రకంగా నా ప్రకటన చేంజ్ చేసిందని నేను అనుకుంటున్నా. అదే వారికి ఎక్కువ నా వైపు నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైందని నేను అనుకుంటున్నా. అనుకూలం అవుతుంది. రెండవది పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా అవకాశాలు పనిచేసే వాళ్ళకి ఇస్తామని అనడం, తర్వాత పనిచేసిన వాళ్ళకే అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వడం అనేది నాకు కూడా వస్తుందని ఒక నమ్మకం అయితే ఉన్నది. డెఫినెట్గా సాయంత్రం వరకు అది రిపోర్ట్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఏదేమైనా పార్టీ కొరకు మాలాంటి వాళ్ళని చూసి ఎక్కువ మంది నమ్ముకున్న పార్టీ కొరకు నమ్మకంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తాను. ఈరోజు లేకపోతే రేపు ఎప్పటికైనా సరే అవకాశాలు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇస్తుందని ఒక భరోసా ఇచ్చేందుకు కూడా పార్టీ నిర్ణయం తీసుకోబోతుందనేది నాకు అంచనా. పార్టీ నిర్ణయాల్లో సామాజిక సమీకరణాలు పార్టీ యొక్క ప్రయారిటీస్ అప్పుడప్పుడు మారుతుంటాయి. ఆ క్రమాన్ని మనము గమనంలోకి తీసుకోవాలి. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది అని అంటే కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న క్రమాన్ని మనం గమనిస్తే నిజంగా పార్టీ కొరకు మనం పనిచేసేదే వాస్తవమైతే దాని కొరకు నిజాయితీగా పనిచేస్తామని చెప్పి నేను చెప్పడం వల్ల అది ఎక్కువ ప్రజలకు బాగా అది ఇష్టమైంది. తర్వాత పార్టీకి కూడా ఇలాంటి కార్యకర్తలు ఉండాలి, నాయకులు ఎదగాలని చెప్పేసి ఒక ఆలోచన ఉండడం వల్ల ఇంతమంది పెద్దలు పోటీ ఉన్నా కూడా నా వైపు పార్టీ చూస్తుందని నేను అనుకుంటున్నాను. అది దాన్ని ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి యాప్ట్ అవుతారు. సో ఆ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు అనుకూలత ఉన్నప్పటికి కూడా దయాకర్ ఎక్కడ కూడా ఫిక్స్ కాగలుగుతాడు అనేది పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు. నేను ఎందుకు పిసిసి ప్రెసిడెంట్ గారు అంటున్నా అంటే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా అట్లా నిబద్ధతతో పనిచేయడం వల్లనే పోటీ ఎంతమంది ఉన్నా ముఖ్యమంత్రిగా వారిని చేసింది. దానివల్లనే మాలాంటి వాళ్ళని ఎమ్మెల్యే చేస్తేనే అధికారము పదవి వచ్చినట్టు లేదు, కాదు అంటే కష్టమైనట్టు ఏం ఫీలింగ్ లేదు నాకు. పనిచేసే